అమరావతికి వరద ముంపు ఉంది. కృష్ణానది ద్వారా వచ్చే వరద ముంపు కాదు. కృష్ణానది ద్వారా వచ్చే వరద ముంపు కూడా ఉంది. అది 29 గ్రామాల లోపలికి రాదు. కరకట్ట వెనకాల మాత్రం వరద ముంపు ఖచ్చితంగా ఉంది. చంద్రబాబు గారి ఇల్లు మునిగింది మొన్న. అట్లాగే ఆయన పేరేంటి, ఆశ్రమం, మంత్రి వాళ్ళ ఆశ్రమం కానీ ఎన్ని మునిగినాయి. ఓపెన్ సీక్రెట్ అది. అసలు అది నదీ పరివాహక ప్రాంతం. అవి అక్రమమైనటువంటి గృహాలు. కానీ ఇక్కడ మన దేశంలో మన రాష్ట్రంలో దరిద్రం ఏంటి అంటే, మనకి నచ్చిన నాయకుడికి అయితే అంతా కరెక్ట్, మనకి నచ్చని వాళ్ళు అయితే ఏదైనా తప్పు అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి నడిచిపోతూ ఉంటుంది. అది ఒక ఎత్తు అయితే, రెండో కాన్సెప్ట్ ఏంటి అంటే, కొండవీటి వాగు, పాలవాగు ఇవి పొంగినప్పుడల్లా, కొండపోత వర్షాలు వచ్చినప్పుడల్లా ఈ 29 గ్రామాల్లోని 11 గ్రామాలకైతే జలాలు వచ్చేస్తాయి. అక్కడ పొలాలు మునుగుతాయి. వీళ్ళేమో రాసే దిక్కుమాలిన వార్తల్లో రోడ్డు బాగానే ఉంది, పొలాల్లోకి నీళ్ళు వస్తే కూడా తప్పేనా అంటూ పనికి మాలిన వార్తలు రాసుకొస్తా ముంపుని కవర్ చేసుకొచ్చే ప్రయత్నం ఒకవైపు, లేదు మునిగినాయి అని రాసుకొచ్చే ప్రయత్నం వీళ్ళు ఇంకొక వైపు నడుస్తుంటుంది. వరదే లేదు అనేది ఒక అబద్ధాన్ని చెప్పారు కదా వీళ్ళంతా. మరి వరదే లేకపోతే ఇప్పుడు వరద నివారణ కాలువలు ఎందుకు కట్టాలి? ఇప్పుడు అదే జ్యోతి రాసుకొస్తుంది. అమరావతి అభివృద్ధికి 1785 కోట్లు అంటూ రెండో విడత పనులకు ఏడీసీఎల్ శ్రీకారం. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ప్రపంచ బ్యాంకు ఏడివి నిధులతో వస్తువులు, వరద నివారణకు ఉండవల్లిలో రెండో పంపింగ్ హౌస్, గుంటూరు ఛానల్ కొండవీటి వాగుపై 2 లేన్ల వంతెన, జోన్ 8లో మౌలిక సదుపాయాల కల్పనకు టెండర్ నోటిఫికేషన్. అంటే మరి వరద వస్తుందనే కదా అవి కట్టింది. అసలు ప్రపంచ బ్యాంక్ లోన్ ఇస్తుంది అందుకు కదా. కాబట్టి వరద ఉంటుంది. వాస్తవంగా గతంలో ఉన్నటువంటి రూల్స్ ప్రకారం ఇప్పుడు హైడ్రా ఏం చేస్తుంది, చెరువు పరివాహక ప్రాంతాలు, చెరువు నీళ్లు వెళ్ళే ప్రదేశాలు, వాటర్ ప్రవాహం ఉండేటటువంటి ప్రదేశాలు కట్టిన వాటిని అక్రమం అంటాం. ఇక్కడ అది సక్రమం అంటున్నాం. హైకోర్టుతో సహా అందరికీ తెలుసు అక్కడ ఆ వాగు వాటర్ అటుకొస్తుంది అనేది. వాటర్ ఫ్లోయింగ్ స్పాట్లు అవి. బట్ డిసైడ్ అయిపోయింది కాబట్టి ఆ జల ప్రవాహాన్ని అవతలకి మళ్ళించేందుకు ఇన్ని వేల కోట్లు అయితే ఖర్చు పెడుతున్నారు. ఇది సక్సెస్గా అయితే ఒక మహానగరం తయారవుతుంది. చెన్నై, హైదరాబాదు, బెంగళూరు తరహాలో అన్నట్టు. అదన్నా తొందరగా పూర్తి చేస్తే, వీటిని పక్కకి తీసుకెళ్ళగలిగితే అద్భుతమే. అది చెయ్యాలని కోరుకుందాం, ఆశిద్దాం.